వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మనకి స్వీట్ షాప్ లో దొరుకుతుంది కదండి సన్న కారపూస. ఆ సన్న కారపూస రెసిపీని సేమ్ స్వీట్ షాప్ టేస్ట్ లోనే పర్ఫెక్ట్ గా చూపించబోతున్నాను. మరి ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఇక రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 కప్పుల శనగపిండిని జల్లించి తీసుకోవాలి. శనగపిండిని తప్పకుండా జల్లించుకోవాలండి, ఎందుకంటే మనం చేసేది సన్న కారపూస కాబట్టి ఏ చిన్న చిన్న గడ్డలాంటివి ఉన్నా మళ్ళీ మనకు పిండి అనేది జారదు. అలాగే దీంట్లోకి కొద్దిగా బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ బియ్యం పిండి వల్ల మనం చేసుకునే కారపూస ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ కి తగినట్లుగా సాల్ట్ ను వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ధనియాల పౌడర్. దీంట్లో మిర్చి పౌడర్ వేయట్లేదండి. మిర్చి పౌడర్ వేస్తే మనకి ఈ సన్న కారపూస అనేది కాస్త రెడ్డిష్ గా వస్తుంది. సో సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఎల్లోగా ఉండాలి కాబట్టి నేనైతే ఇందులో మిర్చి పౌడర్ యాడ్ చేయట్లేదు. కావాలంటే కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ గా సాల్టీగానే చేస్తున్నా. ఇప్పుడు ఈ సాల్ట్, జీలకర్ర పొడి అంతా ఇలా పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉండలు కట్టేస్తుందండి, సరిగా కలవదు. సో ఇలా పొడిగా ఉన్నప్పుడే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3-4 స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల కూడా కారపూస క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇలా పిండిని అంతా బాగా కలపాలి. మనం ఇలా సన్న కారపూస చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా స్నాక్స్ రెసిపీస్ లాంటివి, అత్తుల రెసిపీస్ లాంటివి చేసుకున్నప్పుడు వాటిపైన వేసేసుకోవచ్చు. ఇలా పిండిని అంతా బాగా ఒత్తుకుంటూ ఆయిల్ ఉండలుండలుగా ఉంది కదా, అదంతా పొడి పొడిలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. అప్పుడే ఆయిల్ అంతా పిండికి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని జంతికల పిండి కలుపుకుంటాం కదా, దానికన్నా కొద్దిగా సాఫ్ట్ గా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వాటర్ లో కొద్దిగా ఎల్లో కలర్ యాడ్ చేశాను. మనకి సేమ్ స్వీట్ షాప్ కలర్ లో రావాలని కొద్దిగా కలర్ యాడ్ చేశాను. కలర్ అనేది ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు లేదంటే మానేయవచ్చు. ఇలా కలర్ కు బదులుగా పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి. ఇలా చాలా చిన్న హోల్స్ ఉన్న దాంతో మనం ఈ సన్న కారపూస చేస్తాం కాబట్టి పిండి గట్టిగా ఉంటే తొందరగా జారదు. సో పిండిని ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుండి కొద్దిగా పిండిని తీసుకొని మౌల్డ్లోకి పెట్టేయాలి. చూడండి ఎంత చక్కగా జారుతుందో. మనం పిండిని సాఫ్ట్ గా కలుపుకుంటే ఈ విధంగా కారపూస సన్నగా పర్ఫెక్ట్ గా వస్తుంది. మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ ని హీట్ చేసుకొని ఇలా కారపూసని ఆయిల్లో వేసేసుకోవాలి. ఫాస్ట్ గా వేసేయాలండి, త్వరగా మాడిపోతుంది. దీన్ని వేసిన వెంటనే అటు ఇటు కదపొద్దండి, సన్నగా ఉంటుంది కదా, విరిగిపోతుంది. ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత కాస్త గట్టి పడిన తర్వాత టర్న్ చేసుకోవాలి. అలాగే కంటిన్యూగా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతుంది. మన స్వీట్ షాప్ లాగా ఎగ్జాక్ట్ ఎల్లో కలర్ రావాలంటే మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త గట్టి పడిన తర్వాత స్లోగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కకు తీసేసుకోవాలి. చూడండి, మనకి కారపూస సన్నగా ఎంత బాగా వచ్చిందో. కలర్ కూడా సేమ్ ఎల్లో కలర్ లా స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంది. దీన్ని ఈ విధంగా పక్కకు తీసుకొని చిన్న ఏమన్నా ఉంటాయి కదా, వాటిని ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. లేదంటే అవి సన్నగా ఉంటాయి కాబట్టి వెంటనే మాడిపోతాయి. ఇలా ఆయిల్ అంతా పోయిన తర్వాత దీన్ని ఈ విధంగా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా కారపూస చేసేసుకోవాలి. మనం లాస్ట్ కారపూస చేస్తున్నప్పుడు చివర్లో ఇలా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, కలరు, క్రిస్పీనెస్ అంతా పర్ఫెక్ట్ గా మనకి సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే వచ్చిందండి. చూడండి, ఇలా అంటే అలా విరిగిపోతుంది. చాలా క్రిస్పీగా ఉందండి. కలర్ కూడా చూడండి, సేమ్ ఎల్లో కలర్ లా మనకు బయట షాపుల్లో ఉన్నట్టే ఉంది. మనం ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం ఏవైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు వాటిపైన కూడా కొద్దిగా వేసుకోవచ్చు, లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో ఇవ్వచ్చు. అన్నిటికీ యూజ్ఫుల్ గా ఉంటుంది. చేసుకోవడం కూడా అంత పెద్ద పనేం కాదండి, చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా దీన్ని సింపుల్ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.